నిజామాబాద్ జిల్లా బోదాన్లో పెట్రోల్ బంక్ డీలర్లు సమావేశం ఏర్పాటు చేశారు. పెగడపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను ఉద్దేశపూర్వకంగా సీజ్ చేసిన సేల్స్ ఆఫీసర్లను రాజేష్, క్రాంతిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెట్రోల్ బంక్ లీడర్ సంఘం ప్రెసిడెంట్ దినేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 20న పెట్రోల్ బంక్ తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులు డెనిన్స్ రికార్డును చెక్ చేశారు. ఆన్లైన్లో రికార్డ్ చేసిన మాన్యువల్గా చేయలేదని టార్గెట్ చేసి బ్యాంక్ను సీజ్ చేశారన్నారు. బ్యాంక్ సీజ్ చేయకుండా ఉండేందుకు 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. 2 రోజుల్లోగా 2 అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని, లేకుంటే అన్ని పెట్రోల్ బంకులను మూసివేస్తామని ఆయన ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలోని మన బోధన్లో పెగడపల్లి దగ్గర అన్నపూర్ణ కేఎస్కే ఇండియన్ ఆయిల్ బంకులో మొన్న క్రాంతి మరియు రాజేష్ అని 2 అధికారులు వచ్చి వీళ్ళు రికార్డులు సరిగా మెయింటైన్ చేయలేదని చెప్తూ చేసినవి చూయించినను వాటిని పట్టించుకోకుండా మీరు 30,000 ఇస్తే కేసులు ఉండవు, లేదంటే కేసు ఉంటుంది అని చెప్తే వీళ్ళు ఇవ్వము అని అంటే మేము తప్పు చేయలేదు, మేము ఇవ్వము, మేము నిజాయితీగా ఉన్నామంటే వెంటనే బంక్ సీల్ చేసి వెళ్ళిపోయినారు. ఇటు విషయమై వారు క్రిమినల్గా డీలర్ వెళ్ళి బ్లాక్మెయిలింగ్ కింద వారిపైన కేసు బుక్ చేశారు. ఇలా ఆయిల్ కంపెనీ అధికారులు చేయని తప్పులకు కూడా పనిష్మెంట్ చేస్తూ ఒక్కో డీలర్ దగ్గర ఇలా డబ్బులు అడగడము చేయడము అనేది ఇది క్రిమినల్ లాగా ఉంది, కానీ ఒక నవరత్న కంపెనీలోని ఉద్యోగుల బిహేవియర్ లాగా లేదు. దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. డీలర్లందరం చెప్తున్నాం, ఇది కనుక ఇలాగే కొనసాగితే నిజామాబాద్లో ఉన్న బంకులన్నీ అన్ని కంపెనీలై మేము మూసేస్తాము. దాని తర్వాత మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఇలాంటి వారిపై చట్టరీత్యా తీసుకోవాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.